అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఒక ఏకకంఠంతో కంపల్సరీగా మనం మాట ఇచ్చిన ప్రకారం ఉద్యోగాలను ఇవ్వాలి అని ఆ రోజు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రత్యేకంగా ఈ వేదిక తరపున యువగలం రథసారథి నా సోదరుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గాని ప్రతి ఒక్క పోలీసు వ్యవస్థకే కాదు ఈ రాష్ట్రానికి వెన్నుముకగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన నా పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా మా డీజీపీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈ రోజు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా, పోలీస్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకనంటే నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడే ఏపీకి సంబంధించి ఒక పోలీస్ అకాడమీని ఆ రోజు స్టార్ట్ చేశాం. ఆ రోజు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది మిగతా రాష్ట్రాలకి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అన్నది మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని పెట్టిన సందర్భం. అదే కాకుండా గ్రేహౌండ్స్ లాంటి కఠినతరమైన పోలీస్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి నక్సలిజాన్ని అణిచేటట్టుగా చేసిన పరిస్థితి కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఎలా తీసేవారో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ కూడా అలాగే జరిగేది. 1999 నుంచి 2004 వరకు, అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చూసుకున్నా కూడా సుమారుగా 23,000 మంది కానిస్టేబుల్ పోస్టులు తీసిన ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా ఈ రోజు. ఎందుకంటే చాలా గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి కానీ వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు. ఏదో రకంగా మేము నోటిఫికేషన్ ఇచ్చాం కదా మా పని అయిపోయిందని చెప్పి కూర్చున్నారు. ఈ రోజు మీ నోటిఫికేషన్ కూడా సుమారుగా 21-22లో ఇచ్చిన నోటిఫికేషన్ కి కోర్టుల అడ్డంకి ఉన్నాయని చెప్పి ఆగిపోతే మేము ఇచ్చిన మాట ప్రకారం మేము చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క కోర్టుని గౌరవిస్తూనే వచ్చిన ప్రతి అడ్డంకిని కూడా అన్ని రకాలుగానే ఎదుర్కొని ఈ రోజు మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో యువతకి పోలీస్ అంటే ఎంత నమ్మకమో, పోలీస్ అంటే ఎంత వాళ్ళకి ప్యాషనో చెప్పాలంటే 6,600 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే సుమారుగా 5 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు సార్. 5 లక్షల మంది యువత ఈరోజు అప్లికేషన్లు పెట్టారు. అంటే ఎంత మందికి ఈ రోజు ఒక క్రమశిక్షణగా పోలీస్ వ్యవస్థలో ముందుకెళ్లాలని కోరిక ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. మీ అందరికీ చెప్పాలి, ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక మెగా డిఎస్సీని ఏర్పాటు చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సీ తీస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఒక విషయం కూడా నేను చెప్పాలి. 2001 డిఎస్సీలో నేను కూడా ఆ రోజు టీచర్నే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సీలో నేను ఆ రోజు టీచర్ గా సెలెక్ట్ అయ్యి మళ్ళా అదే మంత్రివర్గంలో ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఆ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే మా అందరికీ ఒక జీవితం ఇచ్చారు, మమ్మల్ని చదివించారు. విలువలతో నిండిన ఆయన ప్రస్థానం నుంచి మేము స్ఫూర్తి పొందాం. సో మనకి ఇంత ఇచ్చిన సమాజానికి మేమేం తిరిగి ఇవ్వాలన్న ఆలోచనే నా ప్రభావం ఉంది. వారి ప్రభావంతో ఈ రోజున మేము ఏదైనా నిలబడగలుగుతున్నాం, ప్రజలకు ఏదైనా చేయగలుగుతున్నానంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీలాగే మా నాన్నగారు కూడా ఒక కానిస్టేబుల్ నుంచి జీవితాన్ని ప్రారంభించి ఆయన స్ఫూర్తే నాకు ఈరోజు మీ ముందుండే అవకాశాన్ని ఇచ్చింది. సో మీలో ఒకటిగానే నేను మాట్లాడుతున్నాను. మీరు ప్రజలకి అండగా ఉండండి, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగం. సమాజం పట్ల బాధ్యత, ప్రజలకు సేవ చేయాలన్న బలమైన కాంక్ష ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగానికి వస్తారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, ప్రజల పట్ల సేవాభావం ముఖ్యం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారి హక్కులకు భంగం, వాటిల్లిన అన్యాయం జరిగిన మొదటి గుర్తొచ్చేది పోలీస్ శాఖ. ఇందాక అనిత గారు చెప్తా, ఒక కానిస్టేబుల్ ఒక కాకి డ్రెస్ కనిపిస్తే ఒక లేని ధైర్యం వస్తుంది ప్రజలకి. సో మీరు వేసుకున్న కాకి సమాజానికి రక్షణ కవచం లాంటిది. సో అందుకని మీరు మీ కాకి దాన్ని ఎక్కడా కూడా దాన్ని తగ్గించకండి. అందుకని దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని మీ కాకి ఈ సమాజానికి ఒక రక్షణ కవచం, దాని గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీ విధులు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న దాదాపు 15% ఆర్థిక అభివృద్ధి కావాలి అని మా అందరికీ చెప్తా ఉంటారు. వారు చెప్పేది కూడా
శాంతి భద్రతలు బాగుంటేనే దేశాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది. ఈ మధ్యన గౌరవ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా సడన్ గా ఇన్ని లక్షల కోట్లు ఎందుకు పెట్టుబడిగా వచ్చినాయి ఉత్తరప్రదేశ్కి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ ఉంటే, శాంతి భద్రతలు మేము బలంగా చేస్తున్నామే కాబట్టి మా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని. అదే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బలంగా సూచనలు ఇస్తా ఉన్నారు. శాంతి భద్రతలను ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఇందాక చెప్పినట్టు మీరే స్తంభాలు, మూల స్తంభాలు. అందుకని రాష్ట్ర బడ్జెట్ కూడా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా మీరే ఒకలాగా పిల్లర్స్ అవుతారు. ఎందుకంటే మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారు. నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అలాగే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుద్ది అన్న ఒక ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఒకసారి అది కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రవర్తన కొన్నిసార్లు చెడ్డ పేరు వస్తుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మంచి పేరు ఒకటే కోరుతున్నా, ఏ నేరమైనా చిన్న నేరం గాని పెద్ద నేరాన్ని గాని తీవ్రంగా మీరు తీసుకోవాలి, అధ్యయనం చేయాలి. అన్ని కోణాల్లో మీరు ముందుకు పోతే అప్పుడే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఈరోజు నేను చాలాసార్లు చూశాను, ఒకప్పుడు నేరస్తులు రాజకీయాల్లో ఉండేవాళ్ళు కాదు, నేరాలు చేసేవాళ్ళు కూడా రాజకీయ నాయకులు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. ఇప్పుడు బరిదిగించే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే మామూలు నేరస్తుల్ని మనం హ్యాండిల్ చేయొచ్చు, కానీ రాజకీయంగా ఉండే నేరస్తులైతే వాళ్ళకి సపోర్ట్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఒకే ఒక విషయం ఈరోజు ఇక్కడ కోరుతున్నా, నేను ఎక్కడా రాజీ పడను. రేపు మా పార్టీ చేసినా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ పార్టీ గాని ఎవరు మేము చెయ్యం. చేస్తే అలాంటి నేరస్తులకి పూర్తిగా సహకరించమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాకు స్టేట్ ఫస్ట్, ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగడానికి వీలు లేదు. రాష్ట్ర భద్రతకే మా ప్రాధాన్యత. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇటీవల కొన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. లేడీ డాన్స్ తయారైపోయారు. మహిళల్లో ఈ రౌడీలు ఉంటారు నేను ఊహించలేదు. మనుషులు కూడా చంపించే పరిస్థితికి వస్తున్నారు. పెద్ద పెద్ద నాయకుల్ని మేనేజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అవన్నీ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. 5 ఏళ్లలో ఎంత పతనావస్థకి వెళ్ళిపోయావని. మామూలుగా లేడీస్ అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళు ఎప్పుడు రారని. అలాంటి వాళ్ళను కూడా అడ్డం పెట్టి గంజాయి గాని ఎక్కడికక్కడ రౌడీజం చేయడం, భూ కబ్జాలు చేయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మళ్లీ చెప్తున్నా, సమర్థులకి పెద్దపీట వేస్తాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన యువతను చూసా, ఆడబిడ్డలను చూసా, ఒక నమ్మకం వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని వెల్తీ, హెల్తీ, హ్యాపీ సమాజాన్ని తయారు చేయాలని నేను ముందుకు పోతున్నా. దానికి కావాల్సింది లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత. ఇక్కడ రాజీ లేదు. ఏ సంఘటన జరగకుండా చూసుకోవడం ఒక బాధ్యతగా తీసుకుంటాం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని నేను తీసుకున్నప్పుడు మా యువ కిషోరాలు, యువ పోలీస్ పూర్తిగా సహకరించండి. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతూ. గొప్పతనమే కాదు, ఆయన సమాజానికి చేసిన సేవ, నైతిక విలువలపైన మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది నన్ను అనేక సార్లు అడిగారు, మీ ఇంట్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.
వీళ్ళిద్దరూ ఒకటవుతే ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారని అడిగాను. నేను అనేకసార్లు చెప్పాను, ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్ ఆనాటి ప్రధాని లీక్వానీ గారు ఒక పక్కన అవుతే, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని. ఈరోజు నేను విద్యాశాఖ మార్చలు అయిన తర్వాత సమాజంలో నైతిక విలువలు రావాలి, విద్యలో నైతిక విలువలు రావాలి నేను మాట్లాడుతున్నా. కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ జీ గారి గురించి ఎవరిని అడిగినా చాలా అద్భుతంగా మాట్లాడతారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి ప్రతిపక్షమే లేని వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. డిసెంబర్ 25, 1924లో జన్మించినారు. ఆయన చిన్న వయసు నుంచే ఆయన జీవితాన్ని కవిత్వానికి, దేశానికి అంకితం చేసిన వ్యక్తి. 18 సంవత్సరాల వయసులోనే క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన భాగస్వామి అయ్యారు. దేశం కోసం జైలుకి వెళ్ళారు. దాని తర్వాత 10 సంవత్సరాలు లోక్సభలో గెలిచారు, 2 సార్లు రాజ్యసభ ద్వారా ఏకంగా పార్లమెంట్ సభ్యుడు అయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి అంటేనే మనందరికి ఒక నమ్మకం. అటల్ జీ అంటేనే అభివృద్ధి, అటల్ జీ అంటేనే సుపరిపాలన. మనం చూసాం 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మొదటిసారి కేవలం 13 రోజులు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన వ్యక్తి జనరల్ గా శాశ్వతంగా ప్రధాని ఉండాలని కోరుకుంటారు. మెజారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో నాయన భయాన సపోర్ట్ సంపాదించాలని కోరుకుంటారు. కానీ నైతిక విలువల కోసం నిలబడారు కనుకనే ఆ రోజు ఆయన చెప్పారు, నాకు మద్దతు లేదు, పర్వాలేదు, 13 రోజులే నేను ప్రధానిగా ఉన్నాను, ప్రజలకి దండం పెట్టి ఆయన రాజీనామా చేశారు. దాని తర్వాత ఆయనకి తిరిగే లేకుండా పోయింది. పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, మొదటిసారి మేము వాడాం, కానీ మా భద్రత కోసం మేము పోఖ్రాన్ టెస్ట్ చేస్తున్నాం, న్యూక్లియర్ నేషన్ గా ఉంటామని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్ జీ గారు. అంతేకాదు, ఇక్కడ వేదిక ఉన్న పెద్దలందరూ మర్చిపోయారు, ఆనాడు మన భూభాగానికి పాకిస్తాన్ వచ్చి కార్గిల్ ని టేక్ ఓవర్ చేయాలంటే యుద్ధం చేసి గెలిచి ప్రతి ఎకరం కాపాడిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. 13 శాఖలకి 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జీతాలు పడ్డాయన్న విషయాన్ని వారికి ఒకసారి గుర్తెరుగుతున్నాం మీ ద్వారా. మీరు 1వ తారీఖున జీతాలు ఇవ్వడం అనేది 6 నెలల కాలంగా జరిగింది. తర్వాత నుంచి టీచర్లు వచ్చేవారో ఒక టీచర్ వచ్చి 1వ తారీఖు జీతం అన్న ఏంటంటే సోషల్ మీడియా రాగానే పక్కనే సర్దుకున్నారు. అమ్మమ్మ ఈ టీచర్లు అయితే ఒప్పుకోరు, ఈ సంగతి పర్వాలేదని. ఇంకా తర్వాత నుంచి మీరు ఎప్పటి నుంచి జీతాలు ఇస్తారో ప్రభుత్వ ఉద్యోగులు తెలుస్తున్నాయి, నేను చెప్పక్కర్లేదు. కానీ మీరు నిన్న అంశం ఎత్తారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. మీకు కాగితం కూడా ఇస్తాను, ఆయన కూడా వెరిఫై చేసుకోమండి. ఇక్కడ ఆయన దగ్గర కూడా మా ఓఎస్డి, మా పిఆర్ డిపార్ట్మెంట్ ఆయన ఓఎస్డి మీకు ఎప్పుడు జీతం పడింది అడిగి చెప్తారు ఆయన. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు అని ఓఎస్డికి 7వ తారీఖు నుంచి 10వ తారీఖుకి ఇగో నేను చెప్పిన 13 శాఖలకి నేను డిపార్ట్మెంట్లు కూడా చెప్తాను. ఎందుకంటే పర్టికులర్ వెరిఫై చేసుకుంటున్నాను, నీకెప్పుడు జీతం పడి నీకెప్పుడు జీతం పడిందని. ఇందులో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ మా దగ్గర తెల్లారలేసి ఉంటారు, ఏమో నీకు జీతం పడిందా, పడలేదు సార్, ఇప్పుడు పడింది. నా దగ్గరికి వచ్చారు 10వ తారీఖున వచ్చి, సార్ మీరు అడిగారు కదా మన ఇది ఇప్పుడు పడిందండి అన్నాడు. ఎప్పుడు ఇవాళ తారీఖు ఎంత, 10వ తారీఖు, ఆయనతోనే చెప్పించాను. నా ఇది 10వ తారీఖు పడిందని జీతం అని. ఇరిగేషను, అగ్రికల్చర్లు, ఎక్సైజు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఆర్డబ్ల్యూఎస్, ఇంకా రిమైనింగ్ చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ అన్ని నీ మేజర్ డిపార్ట్మెంట్స్ చెప్పాను. 1వ తారీఖు జీతం పడిపోతుందని మీరు మంత్రిగా మీరు చెప్తున్నారంటే నేను మేమనాలో నాకు అర్థం కాలే. మీరు మంత్రి అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరు ఒక్క నిమిషం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ కాల్ కొడితే
ఈ సంవత్సరం ఈ నెల ఏ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీస్ ఇచ్చామని అడిగి చెప్తారు. అంటే నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి చేస్తున్నాను. మీకు మీ అధికారులకి ప్రజాప్రతినిధులకి పూర్తిగా సమన్వయం లేదు, మీకు కట్ అయిపోయింది. దానికి కారణమే మీరు మాట్లాడుతున్న మాటలు. మీరు ఎంత వేగ్గా ఓ పార్షల్ రిమార్క్స్ చేశారు. మీరు ఒకటోదారి జీతాలు పడుతున్నాయి, మీ గతంలో జీతాలు పడలేదు, మేము ఒకటోదారి జీతాలు సాగుతూ వచ్చరికే మేము లాస్ట్ ఎవరిలోకి వచ్చారు, మేము ఇబ్బంది పడ్డామేమో, పడి ఉంటామేమో, కానీ మీరు ఇంక 18 నెలలు పూర్తిగా అవ్వలేదు. ఇంకా ఇక నేను చెప్పినవే నేను. ఇక రెండోది, ఇంక మీరు ఇంక అందుకు రాసుకోండి. ఆయన బ్రీఫింగ్ అంతా చేయించాను మొత్తం అంతా. ఇంకా ఆయన మూతది ఏం చెప్పారంటే, అగ్రికల్చర్కి వచ్చేసరికి మేము ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము, చాలా బాగా చేస్తున్నాం అని చెప్పారు. ఇవాళ పత్రికల్లో చూశాను, ఒకసారి వారు కూడా చూడాలా ఇవాళ ఏ రకంగా రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఇవాళ రైతులు ఎంత దోపిడీకి గురవుతున్నారు. ఇవాళ పత్రికల్లో ప్రధానమైన పత్రికలన్నీ కూడా ఇవాళ రైతులు మిల్లర్ల ద్వారా దోపిడీకి గురవుతున్నారు. మిల్లర్లు ఏమంటున్నారు, అసలు ఈ ధాన్యమే మేము తీసుకోవడానికి లేదండి, ఇంకా ఒత్తిడి చేస్తుంది కాబట్టి మేము తీసుకుంటున్నామండి, అసలు ఈ ధాన్యం అంతా కూడా 50% వచ్చి బ్రోకర్ అయిపోతున్నాయని చెప్తున్నారు. సో మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేయండి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రివ్యూ చేయండి. ఇవాళ పత్రికలు ఏమొచ్చాయి, ఇవాళ ప్రధానమైన ఈనాడు పత్రికలు ఏమొచ్చింది, ఇవాళ 10 కేజీలు ఎక్సెస్గా మీరు ప్యాడీ తీసుకుంటున్నారని చెప్పి ఎవరు వచ్చింది. మీరు ఎలా చెప్తారు, మేము వచ్చి చాలా బాగా చేస్తున్నామని. మీరు దాన్ని ఖండించండి, కాదని చెప్పండి, రేపు వాళ్ళు రైతులతోనే చెప్పిస్తారు. దీంట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ గురించి దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ఇందులో ఈ కమిటీ ఏమంటుందంటే ఇంబ్యాలెన్సెస్ గురించి, the committee notes with concern the fact that there is uneven distribution of medical seats across the country, as some states have a high concentration of medical seats while some are severely lacking against the national average of 75 MBBS seats per million population. The committee observes that Karnataka, Telangana and Tamil Nadu have approximately 150 MBBS seats per million, and Puducherry has close to 2000 or even more MBBS seats for a population of just about 1 million, while some other states have less than 50 seats per million population. Bihar has only 21 seats per million. The committee therefore strongly recommends that the NMC must come forward with guidelines for establishing new medical colleges in states where there are fewer than 100 MBBS seats per million population. అంటే ఈ కమిటీ ఏం చెప్తుందంటే, దేశంలో ఈ ఎంబీబీఎస్ సీట్ల విషయానికి వస్తే అన్ని చోట్ల కూడా ఒక్కొక్క స్టేట్ లో మనం గనక చూసుకున్నట్టయితే అసమానతలు ఉన్నాయి, అంటే ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. ఒక స్టాండర్డ్ గా, యునిక్ గా, ఈవెన్ గా లేవు, యూనిఫార్మిటీ అనేది లేదు. కాబట్టి ఈ యూనిఫార్మిటీని తీసుకురావాలంటే నేషనల్ యావరేజ్ ఏమంటుంది, నేషనల్ యావరేజ్ అంటుంది ఏంటంటే, ఒక 10 లక్షల జనాభాకి ఒక 75 ఎంబీబీఎస్ సీట్లు అనేది నేషనల్ యావరేజ్ చెప్తా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి, కొన్ని అయితే అసలు అంత కూడా లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చింది. అయితే మన రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసమానతలు ఉండకూడదని, ఇంబ్యాలెన్స్ ఉండకూడదని చెప్పేసి ఆనాడే జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ల కిందే ఒక దూరదృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రం తీసుకురావాలని చెప్పేసి సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా 7 కాలేజీలు మేము కట్టడం జరిగింది, 5 మేము ప్రారంభించాము. ఆ ఉన్నటువంటి 10 కాలేజీలని ఇంకాస్త పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ 10 కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ కి తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడెక్కడా కూడా ఈ చదివినటువంటి దాంట్లో ఈ ఇంబ్యాలెన్సెస్ ని ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఈ కమిటీ చెప్తా ఉంది. ఇందులో ఒక రెండో పాయింట్ ఈ కమిటీ ఏం చెప్తా ఉందంటే, అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.
ఈ అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి, ద అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ education in the country continues to a matter of concern for the committee due to huge cost of medical education that ranges between 60 lakhs to rupees 1 crore or even more, as if there is no takers for the poor guardian to get their offsprings admitted in the medical colleges. The committee endorses. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు, పద్మవిభూషణ్, ఈ 10 మందితో ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించిన కొన్ని వారాల్లోనే ఇవాళ మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అనేక మంది దేశ విదేశాల నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి కొంతమంది ఫిజికల్గా, కొంతమంది వర్చువల్గా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వగా ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరవ్ గారు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెజెంటేషన్లో చెప్పినట్టుగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరీక్షలు నిర్వహించి 104 ఇప్పుడు ఆరోగ్య రథం పేరుతో 41 రకాల పరీక్షలు నిర్వహించి తద్వారా ప్రతి ఒక్కరి ఇండివిజువల్ హెల్త్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని వారి ఆరోగ్య పరిస్థితిని హెల్త్ రికార్డ్స్ రూపంలో పొందుపరిచి తద్వారా భవిష్యత్తులో వారు ఏ వ్యాధుల బారిన పడబోతున్నారు కూడా గుర్తించి తదనుగుణంగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని చికిత్సను అందించే దిశగా తీసుకుంటున్న ప్రయత్నాల్ని ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ అభినందించింది. ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ప్రయత్నాన్ని, అదేవిధంగా ఈ యూనివర్సల్ స్క్రీనింగ్ రాష్ట్రంలో చేపడుతున్న యూనివర్సల్ స్క్రీనింగ్ కానీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇనిషియేటివ్స్ పట్ల కూడా వారు గౌరవ ముఖ్యమంత్రిని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానంగా ఈ ఎక్స్పర్ట్ గ్రూపు పని ఏంటంటే మామూలుగా రియాక్టివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ యాటిట్యూడ్ నుంచి, అంటే వ్యాధి బారిన పడిన తర్వాత రియాక్ట్ కావడం, తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఈ తద్వారా డిసీజ్ బర్డన్ కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 పిల్లర్స్గా వారు ఈ హెల్త్ విజన్కి సంబంధించి 4 స్తంభాలను వాళ్ళు పేర్కొనడం జరిగింది. ప్రివెంటివ్ అండ్ వెల్నెస్ అప్రోచ్, ఈక్విటబుల్ హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్, టెక్నాలజీ అండ్ ఏఐ ఎనబుల్డ్ సర్వీస్ డెలివరీ అండ్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్. ఈ 4 స్తంభాల మీద ఆరోగ్య వ్యవస్థను ఒక పటిష్టం పరచాలనే వారి ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. అనేక మంది ప్రెజెంటేషన్ అయిన తర్వాత వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు అభినందిస్తూనే కాస్త సలహాలని, సూచనలు కూడా, మొదటి మీటింగ్ కాబట్టి దీంట్లోనే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 2 సార్లు కలవాలని, ఒకసారి వర్చువల్గాను, రెండోసారి ఫిజికల్ కూడా కలిసి తర్వాత ఫీల్డ్ విజిట్స్ కూడా వాళ్ళు వచ్చి దానికి అనుగుణంగా సలహాలను, సూచనలు, రికమెండేషన్ ఇస్తే దానికి అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచడం కోసం రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా ఏంటంటే రాబోయే రోజుల్లో రైట్ టు హెల్త్ ఒక రైట్ టు హెల్త్ చట్టం ఉంటే ఏ రకంగా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ హెల్త్ యాక్సెసిబుల్ అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా వారు ముఖ్యమంత్రి గారు చెప్పడం